హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. జస్ట్ మనకు 1 అవర్ బ్యాక్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ని డౌన్లోడ్ చేసి మీకు సంబంధించిన మార్క్స్ని ఏ విధంగా మీరు స్కోర్ చేయాలి, ఏ విధంగా కౌంట్ చేసుకోవాలి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఏ విధంగా చూడాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఒక వీడియో చిన్న లైక్ చేసి ఇంకా మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలోచన, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో వెంటనే మీరు టీఎస్ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి మీకు కంప్లీట్గా నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీకు సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్లోనే మనకు లింక్ ఫర్ డౌన్లోడింగ్ రెస్పాన్స్ షీట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక లింక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఇక్కడ చూసుకోవచ్చు ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు హాల్ టికెట్ ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అదే పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నుంచి మీకు సంబంధించిన కంప్లీట్గా ఇక్కడ చూసుకోవచ్చు. మీకు సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను, చూడండి. సో ఈ విధంగా ఆ క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చాని మీరు ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేయాలి, కరెక్ట్గా ఎంటర్ చేయాలన్నమాట. క్యాప్చా కానీ పాస్వర్డ్ కానీ ఏదైనా సరే యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఈ విధంగా మీరు కంప్లీట్గా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది, చూడండి. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఒక అప్లికేషన్ అని ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది అప్లికేషన్ డీటెయిల్స్. ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తూ ఉంటాయి రైట్ సైడ్లో. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ అప్లికేషన్ అనే ఒక వైట్ కలర్ మీకు బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఓకే పైన ట్యాప్ చేయండి. అంటే మీకు ఇక్కడ సీజన్ అనేది ఎక్స్పైర్ అయిపోయిందని చూపిస్తుంది అన్నమాట. అంటే మీరు వెంటనే లాగిన్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోండి. సో మీ యొక్క సీజన్ ఎక్స్పైర్ అయిపోయింది అంటుంది. సో మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను. సో అప్లికేషన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ వ్యూ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు చూసుకోవచ్చు, మనకు ఇక్కడ అప్లికేషన్ అలాగే పీడిఎఫ్స్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి రెస్పాన్స్ షీట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అబ్జెక్షన్ ఫామ్ కూడా ఉంటుంది. సో రెస్పాన్స్ షీట్ పైన ట్యాప్ చేయండి. రెస్పాన్స్ షీట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీకు క్లిక్ హియర్ యువర్ రెస్పాన్స్ షీట్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఆప్షన్ పైన ఇక్కడ ట్యాప్ చేయండి. సో ఈ విధంగా ట్యాప్ చేసి మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది ఇక్కడ నుంచి ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పెట్టినటువంటి ఆన్సర్ అండ్ ఈ బాక్స్లో ఉన్నటువంటి ఆన్సర్ కరెక్ట్ ఉంటే ఈ ఒకటి మీకు మార్క్స్ వచ్చేసి 1 అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఈ క్వశ్చన్కి మీరు 2 ఆన్సర్ పెట్టారు. ఇక్కడ మనకు కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ కూడా 2 అన్నమాట. ఇక్కడ గ్రీన్ టిక్లో అలాగే ఇక్కడ గ్రీన్ టిక్లో ఉండేటటువంటి నంబర్, ఈ బాక్స్లో మీరు పెట్టినటువంటి నంబర్ 1 అయితే మీకు ఆ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ అన్నమాట. 1 మార్క్ అనేది కౌంట్ అనేది చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇంకో క్వశ్చన్ చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ కూడా ఇంకో క్వశ్చన్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ ఈ క్వశ్చన్కి వచ్చేసి ఇక్కడ 2 ఆన్సర్ కరెక్ట్ ఉంది. ఇక్కడ నేను ఆన్సర్ అనేది 4 అనేది పెట్టడం జరిగింది. అయితే ఆన్సర్ వచ్చేసి రాంగ్ అవుతుంది అన్నమాట. ఇది మీరు క్యాలిక్యులేట్ చేయొద్దు. ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని ఒకసారి మీ యొక్క మార్క్స్ ఎంత మీకు వస్తున్నాయనేది చూసుకోండి. సో ఈ విధంగానే మీరు ఏ ఎగ్జామ్స్ రాశారో వాటికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ అని చేసుకోండి అన్నమాట. సో అలాగే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది కంప్లీట్. ఇక్కడ మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ డౌన్లోడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ఈ డౌన్లోడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ నుంచి ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు అనమాట. సేమ్ రెస్పాన్స్ షీట్ మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది మనకు జిల్లా కోర్టు సంబంధించి మీరు ఏ ఎగ్జామ్ రాశారో వాటికి సంబంధించి సపరేట్గా మీరు అయితే కంప్లీట్గా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను చెప్పినటువంటి ప్రాసెస్ ప్రకారం డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలను కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.